ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఐపీఎల్ 2024 ఫైనల్లో ఎస్ఆర్హెచ్ చేసిన అతి పెద్ద తప్పేంటి చూద్దాం ఈ వీడియో. సో ఎన్నో ఆశలతో ఫైనల్లోకి అడుగుపెట్టిన ఎస్ఆర్హెచ్ కేవలం 113 పరుగులు చేసి ఓడిన విధానం అభిమానులందరినీ నిరాశపరిచింది. ఒక చిన్న తప్పుతో పెద్ద మూల్యాన్ని చెల్లించుకుంది. ఏది ఏమైనా సరే ప్రతి ఎస్ఆర్హెచ్ అభిమాని దీన్ని జీర్ణించుకోలేకపోతుంది. ఒక పెద్ద తప్పు ఏంటంటే మార్క్రమ్ ఫామ్ లో లేడని అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరూ సజెషన్స్ ఇస్తున్నారు. అతని బదులు తుది జట్టులో గ్లెన్ ఫిలిప్స్ ఉంటే మరో విధంగా ఉండేది. లీగ్ స్టేజ్ లో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ రికార్డుల మీద రికార్డులు తిరగరాసి ఫైనల్లో కేవలం 113 పరుగులు చేసి ఫైట్ ఇవ్వకుండా ఓడిందనే బాధ ఇప్పటికీ ప్రతి ఎస్ఆర్హెచ్ అభిమాని జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి కారణం ఒక్కటి కాదు, బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్ లోను వైఫల్యం చెందడమే. ఏది ఏమైనా సరే గత సీజన్ తో పోల్చుకుంటే ఎస్ఆర్హెచ్ ఈ సీజన్ లో ఎస్ఆర్హెచ్ ప్రదర్శన చాలా బాగుంది. ఎక్కడో ఉన్న టీం గత సీజన్స్ తో పోల్చుకుంటే టాప్ 2 లో వచ్చిందంటే అది ప్యాట్ కమిన్స్ స్పెషల్. గత ఏడాది ఐపీఎల్ పట్టికలో చూసుకుంటే చివరి స్థానంలో నిలిచి నిరాశపరిచిన హైదరాబాద్ ఈసారి ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఏకంగా ఫైనల్ కి దూసుకొచ్చింది. యాక్చువల్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే లాస్ట్ నుంచి ఫస్ట్ ప్లేస్, లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్ అని చెప్పి జోక్స్ వేసుకునేవారు. అసలు చూడలేకపోయేవాళ్ళం ఎంతమంది మ్యాచ్. కానీ ప్యాట్ కమిన్స్ వచ్చిన తర్వాత అసలు గేమ్ స్వరూపాన్ని మార్చేశాడు. సో చాలా మంది అనుకున్నారు ఎంత అధికారం చేశారని, ఎంత మంది నవ్వారో తెలుసు. 20,50,00,000కి మినీ వేలంలో ప్యాట్ కమిన్స్ ని కొనుగోలు చేసినప్పుడు మారన్ని చూసి అక్కడ కొంతమంది నవ్వారు. కానీ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించగానే కమిన్స్ జట్టులో భారీ మార్పులు చేశాడు. సో అతనికి యాజమాన్యం కూడా అతనికి పూర్తిగా స్వేచ్ఛనిచ్చింది. సో యాక్చువల్ గా జరిగింది ఏంటంటే ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్. ఓపెనర్స్ కి ఫుల్ గా స్వేచ్ఛనిచ్చాడు. సో వీర విహారం చేశారు అనుకోండి అభిషేక్ శర్మ అండ్ హెడ్. సో ఈ ఇద్దరు 6 ఓవర్లు ఆడి ఎలాగ రికార్డులు మాత్రం 100కు పైగా 2 సార్లు కొట్టారు 6 ఓవర్లు. కెప్టెన్ గా సరైన సమయంలో కీలక నిర్ణయాలు ఒక్కటి ఏం చేస్తాం, బ్యాడ్ లక్. మార్క్రమ్ బదులు గ్లెన్ ఫిలిప్స్ ఆడించినా సరే సరిపోయేది అనుకుంటే తప్పే. ఎందుకంటే సో అక్కడ అందరూ కలిసి గట్టిగా 113 పరుగులు చేశారు. సో ఎనీహౌ మర్చిపోద్ది ఎంతటితో. కానీ అప్కమింగ్ డేస్ లో ఎస్ఆర్హెచ్ మరింత మెరుగ్గా ఆడాలని చెప్పి మరిన్ని రికార్డ్స్ సృష్టించాలని చెప్పి ప్రతి ఒక్క అభిమాని కోరుకుంటున్నాడు. ఫ్రెండ్స్, ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ చేసిన ప్రతి అభిమానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. వెయిట్ చేద్దాం 2025 ఐపీఎల్ వరకు. నెక్స్ట్ టైం కూడా ఇలాగే చెప్తాం, కప్పు మనదే అని.